కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మీ నెరేషన్ ఎలా చేస్తారు అసలు? అర్జున్ రెడ్డి అనే నెరేషన్ అనేది మూవీ వైజ్ వి ఆల్ ఎంజాయ్డ్ ఇట్, బట్ నెరేషన్ అనేది ఒకసారి ఆలోచిస్తే అసలు ఎలా నెరేట్ చేసి ఉంటారు, యాక్టర్స్కి ఏ పాయింట్ కన్విన్స్ అయ్యి ఉంటారు అన్నది ఊహించుకోవడం చాలా అంటే బియాండ్లా ఉంటుంది. మీరు చెప్పండి మీ వర్డ్స్లో. ఐ నరేట్ ఇట్ వెరీ డీటెయిల్లీ, పైన సీన్ బై సీన్ చెప్తారా? సీన్ బై సీన్ చెప్తా, మీకు ఏం కనిపిస్తుందో అది చెప్తా. అండ్ చాలా డీటెయిల్గా చెప్తా నేను, జస్ట్ సూపర్ఫిషియల్ నరేషన్ ఉండదు. సో మేబీ that will inject the audience, I think. I mean actors. మొత్తం మనకి స్క్రీన్ మీద ఇప్పుడు ఎలా కనిపించబోతుందో 3 hours 21 minutes సేమ్ అదే మీరు నరేట్ చేశారు ఆల్మోస్ట్. అంటే కొన్ని లొకేషన్తో మారుతాయి కదా, బట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఇట్స్ ఇన్ ద నరేషన్ రూమ్. కొన్ని స్పాట్ ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి కదా. సో నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒకటి జరిగింది. నేను ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ కెమెరా మీ వైపు చూపిస్తారేమో అని, బట్ అది చూపించలేదు. మల్లారెడ్డి గారు మాట్లాడినప్పుడు ఇంకా బాలీవుడ్ హాలీవుడ్ ఏం లేదు, మొత్తం హైదరాబాద్కి వచ్చేస్తుంది, తెలుగు వాళ్ళు మొత్తాన్ని ఏలుతారు అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ వెరీ, అంటే నార్మల్గా ఫిలిం పీపుల్ ఎవరు అలా మాట్లాడారు. హూ నోస్ వెల్, అంటే అక్కడ యాక్టర్స్ ఇక్కడ యాక్టర్స్, ఈ వర్క్ గురించి రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, ఈ వర్క్ గురించి ఎక్కువ తెలిసిన వాళ్ళు, అవుట్ ఆఫ్ ది అంటే ఈ ఇండస్ట్రీ బయట ఉన్న వాళ్ళు అలా మాట్లాడగలరు. ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ మీ రియాక్షన్ ఏంటి అసలు? అంటే నేను వేరే స్పీచ్లో చూసా, ఆయన కొంచెం అట్లానే మాట్లాడతారు కదా. హీల్ ఎంటర్టైన్ ద క్రౌడ్ రైట్ వెన్ ఎవర్ హీ టాక్స్. ఆ మీమ్ ఉంది కదా ఆయనది, పాలమ్మిన పొడిగమ్మిన అనేది. సో అదే. బట్ అక్కడ రణబీర్ని పెట్టుకొని బాలీవుడ్ ఏం లేదు ఇంకంతా టాలీవుడ్ అన్నట్టు మాట్లాడడం, హౌ డిడ్ యూ, అంటే మీకైనా ఇబ్బంది అనిపించిందా? ఇంకంటే ఈ 75 year old మ్యాన్, సో ఎవ్రీబడి రెస్పెక్ట్స్ హిస్ అచీవ్మెంట్స్. సో ఇంకా మనం ఇబ్బంది పడ్డా ఏమనిపించినా ఏమనలేం కదా. యూ ఆల్రెడీ సెడ్ వాట్ యూ హ్యావ్ టు సే. ఇప్పుడున్న వాళ్ళలో డైరెక్టర్స్లో చాలా ఫ్యూ మెంబర్స్ అని చెప్పొచ్చు. మూవీతో పాటు యాక్టర్ సినిమా వస్తుందంటే ఆ సినిమా కోసం ఎంత వెయిట్ చేస్తారో, ఆ యాక్టర్స్తో పాటు ఈక్వల్గా మీ గురించి వెయిట్ చేస్తారు. సందీప్ గురించి తెలుసుకోవాలి, సందీప్ ఏం మాట్లాడబోతున్నారు, సందీప్ ఏం చెప్పబోతున్నారు అని. ఉన్న యాక్టర్స్లో ఫ్యూ డైరెక్టర్స్లో మీరు ఒకరు. హౌ డు యు టేక్ ఇట్? వెరీ గ్లాడ్, వెరీ హ్యాపీ. ఒక డైరెక్టర్ కోసం టికెట్ కట్ అవుతుంది అంటే విచ్ ఇస్ వెరీ గుడ్. ఇట్స్ ద ట్రస్ట్. అర్జున్ రెడ్డి యానిమల్లో whom do you relate more? With whom? I relate to both. Yeah, there are traces of me in both. Okay. మనం సేమ్ ఫిల్మ్ రైటర్ ట్రేసెస్ ఉంటాయి స్టోరీస్లో. నేను ఏ స్టోరీ రాసినా నా థాట్, నా ట్రేసెస్ అయితే ఉంటాయి అని అనుకుంటున్నాను. కంప్లీట్గా వేరే వాళ్ళలాగా ఆలోచించేది కథ రాయలేదు కదా. సో యా,